ఇది స్టాక్స్, ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్ వ్యూహాలపై మీకు కావలసిన సంక్షిప్త విశ్లేషణ. కేవలం ఒక నెల వ్యవధిలో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తూ అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలంటే అసలు ఏం మార్కెట్ ఎంచుకోవాలో ఆలోచిస్తున్నారా? మొదటిది పెట్టుబడి గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. క్యాష్ మార్కెట్లో ఒక 3,000 షేర్లు కొనాలంటే అక్షరలా 7 లక్షల రూపాయలకు పైనే కట్టాలి కదా. అదే ఫ్యూచర్స్లో అయితే ఒక 2.5 లక్షల మార్జిన్ కడితే సరిపోతుంది. కాని ఆప్షన్స్ దగ్గరికి వచ్చేసరికి కేవలం 1,38,000 ప్రీమియం మాత్రమే చెల్లిస్తే చాలు. దీన్ని ఒక ఇల్లు కొనడంతో పోల్చి చూడండి. మనం ఇంటికి పూర్తి డబ్బు ఇవ్వకుండా జస్ట్ ఒక చిన్న టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ప్రాపర్టీని రిజర్వ్ చేసుకుంటాం కదా. ఆప్షన్స్ కూడా అచ్చం అలాగే పనిచేస్తాయన్నమాట. సరే, పెట్టుబడి తగ్గింది బాగానే ఉంది, మరి మనకొచ్చే లాభం మాటేంటి? ఇక్కడే వస్తుంది మన రెండవ పాయింట్, లావాదేవీల ఖర్చులు మరియు రాబడి. మీరు క్యాష్ మార్కెట్ చూసుకుంటే అందులో ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఎక్కువ, దానికి తగ్గట్టు రాబడి ఏమో కేవలం 5-6% మాత్రమే ఉంటుంది. పోనీ ఫ్యూచర్స్లో ఛార్జీలు తక్కువే అయినా ఆప్షన్స్లో మనం పెట్టే పెట్టుబడి చాలా తక్కువ కాబట్టి మన రాబడి శాతం అంటే మన ఆర్ఓఐ ఏకంగా 35% వరకు ఉంటుంది. తక్కువ మూలధనంతో ఇంత శాతం లాభం రావడం మామూలు విషయం కాదు కదా. లాభాలు బాగానే ఉన్నాయి, కానీ మార్కెట్లో రిస్క్ సంగతేంటి? చివరగా రిస్క్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. ఒకవేళ స్టాక్ మార్కెట్ అకస్మాత్తుగా పడిపోతే ఎలా అని మీకు సందేహం రావచ్చు. క్యాష్ లేదా ఫ్యూచర్స్ మార్కెట్లలో కొన్నవారికి అపరిమితమైన నష్టం వస్తుంది. కానీ అక్కడే ఉందండి ఆప్షన్స్ మ్యాజిక్. మార్కెట్ ఎంత క్రాష్ అయినా సరే మీరు ఆ ముందు కట్టిన చిన్న ప్రీమియం మాత్రమే కోల్పోతారు. దానికి మించి మీకు ఒక్క రూపాయి కూడా అదనపు నష్టం రాదు. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేవారికి భారీ పెట్టుబడి మరియు అపరిమితమైన రిస్క్ ఉండే క్యాష్, ఫ్యూచర్స్ మార్కెట్ల కంటే కూడా తక్కువ పెట్టుబడితో పరిమితమైన రిస్క్ ఆఫర్ చేసే ఇన్ ది మనీ ఆప్షన్స్ అత్యుత్తమమైన వ్యూహం.